తమిళనాడు వెస్ట్ బెంగాల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరింది. ప్రచారానికి ఇంకా 2 రోజులే సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు. ద్రావిడ కోట కాపాడుకోవాలని డీఎంకే, మరోసారి జెండా ఎగురవేయాలని తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొంది. ఏప్రిల్ 21న మైకులు మోగబోనున్నాయి. తమిళనాడు వెస్ట్ బెంగాల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రచారానికి ఇంకా 2 రోజులే సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు పార్టీ నేతలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. గంగోత్రి, తమిళనాడు అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ఈ 2 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది ప్రచారం నిర్వహించడానికి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో లేదు. అక్కడ తమిళనాడులో చూసుకున్నట్టయితే డిఎంకే పార్టీ అధికారంలో ఉంది. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ గత 15 సంవత్సరాలుగా కూడా తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రావాలని చెప్పేసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ప్రధాన ఏదైతే నాయకులు జాతీయ నాయకులు ప్రచారం హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 23వ తేదీన జరిగే ఎన్నికలకు సంబంధించి 21వ తేదీ సాయంత్రం వరకే ఎన్నికల ప్రచారానికి గడువు ఉండడంతో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనము అసెంబ్లీ స్థానాలను చూసుకున్నట్టయితే తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా 23వ తేదీ ఒకే విడతలో తమిళనాడులో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చినట్టయితే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 294. ఈ 294లో 2 విడతలుగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మొదటి విడత 23వ తేదీన 152 స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక రెండవ విడత ఏప్రిల్ 29న 142 స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపు 850 కోట్లు ఈ 2 రాష్ట్రాల్లో కలిపి అధికారులు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు పోల్ మేనేజ్మెంట్లో ఇటు పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఇటు ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు. ప్రధానంగా వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చినట్టయితే వెస్ట్ బెంగాల్లో ఈసారి టీఎంసీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కోవడానికి, ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే ముందస్తుగానే పావులు కదుపుతా ఉంది. ప్రధానంగా ఏదైతే ప్రతిజ్ఞా స్తంభాల పేరుతో ఏదైతే ఎన్నికల్లో అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థి ఉంటారో తమ పార్టీ తరఫున ఆ అభ్యర్థి పార్టీ ఏదైతే కార్యాలయం ఉంటుందో ఆ కార్యాలయం ముందు ఒక స్తంభాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ స్థానికంగా మేనిఫెస్టోను కూడా ఇస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఏమున్నాయి అన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి అభ్యర్థి ఫోటోతో పాటు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బీజేపీ వచ్చినట్టయితే ఈ హామీలన్నీ అమలు కావు. కేవలం ఇక్కడ స్థానికంగా ఉన్నవారికే, స్థానికులకే ఇక్కడ స్థానిక సమస్యలన్నీ కూడా అవగాహన ఉంటుంది. వీటన్ని పరిష్కారానికి ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెసే చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరొక వైపు బీజేపీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి వెస్ట్ బెంగాల్లో పాగా వేయాలని చూస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో 2021లో వచ్చినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాల ద్వారా ఈసారి ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా బీజేపీ అయితే ముందుకు వెళ్తూ ఉంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారు. ముస్లిం ఏరియా డామినేట్ ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల ఇప్పటికే బూత్ కమిటీల్లో ప్రధానంగా బూత్ స్థాయి వరకు కూడా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా కమిటీలు వేయడం జరిగింది. పోల్ మేనేజ్మెంట్పై ప్రధానంగా బీజేపీ అయితే దృష్టి సారించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ బెంగాల్లో ఈసారి పాగా వేయాలి, దీదీకి చెక్ పెట్టాలని చెప్పేసి కూడా ఇటు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటు నితిన్ నబీన్ వీళ్ళందరికీ కూడా ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తమిళనాడు విషయానికి వచ్చినట్టయితే తమిళనాడులో అధికారిక డిఎంకే పార్టీని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దెదించాలని ఏఐడిఎంకేతో పొత్తులో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ
పక్షాలు కృతనిశ్చయంతో చూస్తూ ఉన్నాయి. మరొక వైపు టీవీకే అధినేత విజయ్ ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఆయన కింగ్ మేకర్గా ఉంటారా, ఓట్లను చీలుస్తారా, ఆయనకు వచ్చేటువంటి ఓట్లు ఏ పార్టీకి గండి కొడతాయి, ఎవరికి అనుకూలంగా ఉంటాయి అన్నటువంటి ఆలోచన పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా చెన్నైలో చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెన్నైలో ప్రచారం చేయబోతా ఉన్నారు. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి 2 రోజుల పాటు ప్రచారం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్డీఏ పక్షాలు సూచించడం జరిగింది. ఆయన 2 రోజుల పాటు చూసుకున్నట్టయితే కోయంబత్తూర్, హోసూర్, చెన్నై, మదురై, షాతూరు ఈ 5 ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో ప్రధానంగా నువ్వా నేనా అన్నట్టుగా అయితే ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రచారం కొనసాగుతూ ఉంది. మరొక 2 రోజుల్లో ప్రచార పర్వానికి సంబంధించి సమయం ముగియనుండడంతో ఇక ప్రచార అంకం చివరి దశకు చేరింది. ఇప్పటికే ఒకవైపు ప్రలోభాల పర్వం ఒకవైపు తెరలేసింది, మరొక వైపు డబ్బు, అదేవిధంగా గిఫ్ట్లు పంపిణీ, బంగారం పంపిణీ ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు కొంతమందిని పట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు ఒకవైపు చేస్తూనే మరొక వైపు ప్రచారాన్ని అయితే పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈసారి వెస్ట్ బెంగాల్ మాత్రం కీలకంగా తీసుకుంది బీజేపీ. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి తృణమూల్ కాంగ్రెస్కు అధికారం దక్కనీయకుండా బీజేపీ అక్కడ అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.